కథాకమలం విందాం పాటిద్దాం శీర్షికకి స్వాగతం. పెద్దలు చిన్నలు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. కథాకమలం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఈనాటి కథలోకి వెళ్ళిపోదాము. పూర్వం కపింజలం అనే పక్షి ఒక చెట్టు త్వరలో నివసిస్తూ ఉంది. ఒకనాడు అది ఎక్కడికో పోయి సాయంకాలం దాకా తిరిగి రాలేదు. ఆ సమయమున దీర్ఘకర్ణం అనే కుందేలు ఆ పక్షి నివసిస్తున్న చెట్టు త్వరలో దూరి పడుకున్నది. తర్వాత కొంతసేపటికి కపింజలం వచ్చి కుందేలను చూచి, ఓయి ఎవరు నువ్వు? నా ఇల్లు ఇది, ఇక్కడ నీకేం పని? నేను లేకుండా చూచి నా నివాసం ఆక్రమించుకున్నావా? అయ్యో, నా పిల్లల్ని బయటకు తోసేసావా? నా గుడ్లన్నీ పగలకొట్టేశావా అని కోపంగా అంది. అప్పుడు ఆ కుందేలు కపింజలంతో, ఓయి నీకు ప్రపంచ జ్ఞానం బొత్తిగా లేనట్లుంది. చెరువులు, దొరువులు, బిలములు, తొర్రలు మొదలుగునవి ఎవరంటే వారివే గాని ఒకరి సొంతం కావు. నేను ఇక్కడ ఉండాలనుకున్నంతకాలం ఈ త్వరలోనే ఉంటాను. చూసారా, ఒకరు సొంతం కాదంటుంది, పైగా అది అక్కడ ఉన్నంతకాలం ఆ త్వరలోనే ఉంటుందంట. ఇలా ఉంటుంది మరి. నీవే ఇంకొక చోట చూసుకో పో అంది కుందేలు. ఇదర్రా స్టార్టింగ్. మరి కపింజలం పేరు ఎంత బాగుంది కదా. ఇంగ్లీష్లో రెయిన్ క్వేల్ అని చెప్పుకోవచ్చు. అంటే అది వర్షపు నీటిని దాహం తీర్చుకోవడానికి తాగుతుంది. మరి దీర్ఘకర్ణం కుందేలు పేరు. దీర్ఘకర్ణం అంటే కర్ణం అంటే చెవులు, దీర్ఘం అంటే లాంగ్ చెవులు ఉంటాయి కదా కుందేలు, అదే ర్యాబిట్కి, అందుకే దీర్ఘకర్ణం. మరి కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడు ఆ కుందేలు కపింజలంతో అంది కదా, ఏమంది? చెరువులు, దొరువులు, బిలములు, తొర్రలు కొంచెం నేర్చుకుందాం. ఇక్కడ చెరువులు అంటే మీకు తెలుసు, లేక్స్. దొరువులు అంటే రివర్స్ పక్కన చిన్న చిన్న బెడ్స్ లాగా ఉంటాయి, వాటర్ బెడ్స్, దాన్ని దొరువులు. కొంచెం లోతుగా ఉండి అందులో కొంచెం వాటర్ ఉంటాయి, దాన్ని దొరువులు అంటారు. బిలములు అంటే లైక్ ఎర్త్ లోపల కింద అండర్ గ్రౌండ్లో ఉండే హాలో హోల్స్ని బిలములు అంటారు. బిలము అంటే లైక్ వీ కెన్ సే కేవ్స్ని కూడా బిలములు అంటారు. అహోబిలము, చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, బిలము. సో తొర్రలు అంటే ఇప్పుడు మనకు తెలిసిందే, తొర్ర దగ్గరే కదా మన రెండింటికి గొడవ వచ్చింది. అవర్రా మరి, అవన్నీ కామన్ ప్లేసెస్ కదా అని చెప్తుంది. ఆ మాటలకు కపింజలం కోపంతో, నా ఇంటిని ఆక్రమించుకోవడం అధర్మం, అన్యాయం కూడా. నీవు వెంటనే వెళ్ళిపో, లేదా ఎవరైనా పెద్దవారికి మన వివాదం చెబుదాం, వారు చెప్పినట్లు నడుచుకుందాం. ఇది కొంచెం మంచిది మాట. అంటే నువ్వు వింటే విను, లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీర్చుకుందాం. కాదంటే నీకు నాకు కయ్యం తప్పదు. కయ్యము అంటే గొడవ అని అరిచింది. అప్పుడు కుందేలు, అట్లే కానిద్దాం. ఇక్కడికి సమీపంలో దదికర్ణుడు అనే పిల్లి ఉన్నది. అబ్బా, దదికర్ణుడు అంటే, దది అంటే పెరుగర్రా, కర్ణుడు అంటే చెప్పాను కదా, కర్ణం అంటే చెవి. దదికర్ణ అంటే పిల్లికి లైక్ కర్డీ ఇయర్స్ లాగా ఉంటాయి. ఈసారి చూడండి, సాఫ్ట్గా ఉంటాయి, అందుకని దదికర్ణుడు అంటే పిల్లి అని యూజువల్గా అంటారు. ఇంకా వేరే మీనింగ్స్ ఉన్నాయి మనకి ఈ కాంటెక్స్లో. దదికర్ణుడు అంటే పిల్లి. అతడు గొప్ప పండితుడు, న్యాయమూర్తి కూడా. కాబట్టి అతని వద్దకు వెళ్ళి మన తగువు తీర్చుకుందాం రా అన్నది కుందేలు. కపింజలం ఆ మాటలు విని ఉలిక్కి పడింది, అంటే ఆశ్చర్యపోయింది. అంటే పిల్లి తగువు తీర్చడం ఏంటి, అదే పెద్ద లైక్ నాక్ యానిమల్ కదా, నాక్గా ఉంటుంది కదా. ఓయి ఏం మాట్లాడుతున్నావు? పిల్లిని నమ్మి తగాదా తీర్చుకోవడమా? పండితుడైనా పరమ దుర్మార్గుడైనా మనము సమీపింపరానివాడు కదా. దదికర్ణుడు ఎంత విద్యావంతుడైనా గుణవంతుడు కాదు. చూసారా, విద్యావంతుడు గుణవంతుడు అందరికీ డిగ్రీస్ ఉంటాయి, కానీ కొంతమందికే గుణాలు ఉంటాయి. గుణాలంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ ప్యూరిటీ. గుణవంతులు. విద్యావంతులు అంటే సర్టిఫికేట్స్ అందరికీ ఉంటాయి. అలాగా పిల్లి విద్యావంతురాలైనా కూడా గుణవంతురాలు కాదు అని చెప్తుంది. అతి వినయము, క్రూరత్వము, దొంగతనము పిల్లి జాతికి పుట్టుకతో వచ్చినవి. అతి వినయం అంటే ఓవర్ కాషియస్గా నటిస్తాయి అన్నమాట. లైక్ దే ఆర్ వెరీ వినయపూర్వకంగా. మనం వెళ్తుంటే పిల్లి చూడండి పక్కకు వెళ్ళిపోతుంది, అది అతి వినయం. క్రూరత్వం, ఫెరోషియస్, ఒక్కొక్కసారి చాలా కోపంగా ఉంటుంది. దొంగతనము అంటే తెలిసిందేమి. కాబట్టి ఆ జాతిలో పుట్టిన దదికర్ణుడు జాతి లక్షణం మార్చుకోడు. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ పిల్లి తప్పేం లేదు, పిల్లికి అది సహజ లక్షణం. పిల్లిని నమ్మి వెళ్ళడం మన తప్పు అవుతుంది అని చెప్పి కపింజలం అంది. ఆ మాటలు విని దీర్ఘకర్ణం, ఓ ఈ కపింజలం ఎక్కడున్నావు నువ్వు? అతని మంచి చెడ్డలు తెలియక
నీవట్లా పలుకుచున్నావు. అతడెంత బుద్ధిశాలియో నీకు తెలియదు. ఈ ప్రాంతంలో ఎవరికి తగు వచ్చినా అతడే తీరుస్తున్నాడు. లేనిపోని అనుమానాలు పెట్టుకోక, లేకపోతే నీ తొర్ర వదిలేసుకో అంది. చేసేది లేక సరే పద అంది. దీర్ఘకర్ణం కపించలం ఇద్దరూ కలిసి దధికర్ణుడి వద్దకు వెళ్ళి కొంత దూరం నుంచే నిలబడి తమ వివాదం సంగతి అతనికి చెప్పి తమకు న్యాయం చేయమని కోరారు. దూరంగా ఎందుకు నుంచున్నారు పిల్లలు, ఆలోచించండి. అవును, పిల్లి వాటిని తినేస్తుంది కదా. దధికర్ణుడు వారిని చూచి, అయ్యా మీరెవరు, ఎందుకు వచ్చారు, నాకేమైనా చెప్పాలని వచ్చారా? నేను పూర్వపు దధికర్ణుడిని కాను, బాగా ముసలివాడిని అయిపోయాను. కండ్లు కనపడవు, చెవులు వినపడవు, కనుక మీరు చెప్పవలసిందేదో దగ్గరగా వచ్చి చెప్పండి అంది. చూసారా, అతి వినయం స్టార్ట్ చేసింది. ఆ మాటలు నిజమని నమ్మి దీర్ఘకర్ణ కపింజలాలు రెండూ పిల్లి దగ్గరికి వెళ్ళి చెరొక పక్కన నుంచొని తమ తగాదా సంగతి చెప్పి చెట్టు త్వరలో ఎవరుండాలో, ఎవరి మరుచోట చూసుకోవాలో న్యాయం చెప్పమని అన్నవి. అంతటా దధికర్ణుడు వానికి న్యాయం చెప్పుచున్నట్లు నటిస్తూ ఇంకా డ్రామా స్టార్ట్ చేసింది. పిల్లి దగ్గరికి వెళ్ళడమే తప్పు, ఇంకా తప్పుని భరించడం రెండో ఎత్తు అయిపోయింది. నాయన్లారా, ఎన్నాళ్ళు బతికినా ఏదో ఒక రోజు రాలిపోక తప్పదు. మనకు తోడుగా వచ్చేది ధర్మం ఒక్కటే. దాన ధర్మము చేసి పుణ్యాత్ములు అన్ని వేళలా రక్షణ పొందుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గం తప్పరాదు. అన్యాయం, అబద్ధం, అక్రమ సంపాదన అనర్ధహేతువులు. జీవహింస మహాపాపం. మరి పిల్లే చెప్పాలి జీవహింస మహాపాపం అని. నీతులు ఎన్నో చెప్పుతూ నెమ్మదిగా వాటి సమీపానికి పోయి అవి పరధ్యానంగా ఉన్న సమయం చూసి రెండిటిని బలంగా పట్టుకొని మెడలు కొరికి చంపి తినేసింది. ఇదర్రా, అర్థమైంది కదా. మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ తెలిసినవి అయినా మనం కొన్నిసార్లు వీక్ మైండ్ అయిపోతాం. మనకి ఎప్పుడైనా అనుకోనిది జరిగితే వీక్ అయిపోయాం. బట్ దట్ ఈస్ ద టైమ్ టు బీ స్ట్రాంగ్. కొంచెము అక్కడ కపింజలం స్ట్రాంగ్గా ఉండి తన స్టాండ్ తను తీసుకుంటే ఇంత స్టోరీ జరిగేది కాదు. మరి సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు.